హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. కూటమి ప్రభుత్వానికి చాలా బలమైన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో మెడికల్ కాలేజీలపైన ఇలాంటి వార్నింగే ఇచ్చారు. ఇప్పుడు పోర్టుల అంశం పైన కూడా ఇలాంటి వార్నింగే ఇచ్చారు. సో ఈ వార్నింగ్లు కూటమి ప్రభుత్వం భయపడుతుందా? అంటే ఏదైతే ప్రైవేటీకరణ చేసే దిశగా వాళ్ళు చర్యలు చేపడుతున్నారో అవి ఆగే అవకాశం ఉంటుందా? ఇలాంటి అంశాన్ని కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి గారు. సార్ చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా స్ట్రాంగ్గా చెప్పారు పోర్టుల గురించి. సో మరి ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణని ఆపే అవకాశం ఉంటుందంటారా? ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారా? సాయి గారు, నేను చెప్పేది ఏమంటే ఈ రోజు పోర్టు విషయం కావచ్చు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, అదే విధంగా మెడికల్ కాలేజ్ గురించి కూడా కావచ్చు. ఇదంతా కూడా ప్రభుత్వము ఎలా ఉందంటే దోచుకున్న వారికి దాచుకున్న వారికి దోచుకున్న వారికి దాచుకున్నంత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే వీరికి ప్రజల మీద వీరు చెప్పిన ఆ వీరు చెప్పిన దీని మీద వాళ్ళకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. వారు హామీలు ఇవ్వడం వరకే వారు ఇది గాని హామీలను విస్మరించి ప్రతి ఒక్క రోజుకొక కార్యక్రమం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు జిల్లాలో జువలదిలలో మత్స్యకారుల కోసం అని చెప్పి వారు అక్కడ ఒక దీన్ని కట్టించారు. బోట్స్ అంతా కూడా ఇవన్నీ కార్యక్రమం మత్స్యకారుల అభివృద్ధి కోసం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మత్స్యకారులకు పొట్ట కొట్టే విధంగా, అంటే ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? దాన్ని ప్రైవేటీకరణ. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో ఇంతమంది మత్స్యకారులు ఉన్నారు. గంగపుత్రులను తరిమేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్ర కాదా అని అడుగుతున్నా. వారు కొన్ని వేళ్లుగా భూమి ఉన్నప్పటి నుంచి కూడా సముద్రాన్ని నమ్ముకొని పుట్టినారు కాబట్టే సముద్రాన్ని నమ్ముకొని పొట్ట చేత పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అటువంటి గంగపుత్రులను చంద్రబాబు నాయుడు గారు పొట్ట కొడుతున్నారు అనే దాంట్లో ఏ విధమైన సందేహము లేదు. ఇదే ప్రతి ఒక్కటి కూడా ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని ప్రైవేటీకరణ. ఇప్పుడు వీళ్ళు గంగపుత్రులు వాళ్ళు బతకకూడదు, దీన్ని ప్రైవేటీకరణ చేసి దీనికి ఈ కూటమి అండుకో దీంట్లో నుంచి వస్తున్న భాగస్వాములు బతకాలి అన్న అంశంలో ఉన్నారు. గతంలో చూసాం మనం మెడికల్ కాలేజ్ కూడా, ఎన్ని మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీ రావాలంటే ఆషామాషి అయిన పైన చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ళ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చింది లేదు. అటువంటి మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి 7 మెడికల్ కాలేజీ ఓపెన్ చేసి ఇంకొక 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఉన్నా కూడా దాదాపు రాష్ట్రంలో ఇంతవరకు 340 కోట్లు 3,40,000 కోట్లు అప్పు చేసిన ఒక 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు నిర్మించలేకపోతున్న అసమర్థత ప్రభుత్వం ఇది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. మనం చూసాం విశాఖ ప్లాంట్ ను ఈ కూటమి నాయకులు ఏం చెప్పారండి? ఈ కూటమి నాయకులు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ని ప్రగల్భాలు పలికారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటీకరణ చెయ్యమన్నారు. దాదాపు ఈ రోజు దాంట్లో 30-40 డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణ అయ్యడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి అన్ని దానిలలో ఈ రోజు గంగపుత్రులకు జరిగిన అన్యాయం, జువలదిన్నెలో జరిగినటువంటి ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఇచ్చారు. ఇదే విధంగా ప్రభుత్వం ముందుకు పోతే నాకు తెలిసి ఇది ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు ఉంటారు. ఎజిటేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రజల్లో ఎజిటేషన్ స్టార్ట్ అయితే తట్టుకోలేరు, ఏ ప్రభుత్వాలైనా పడిపోతాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ప్రజలను అన్యాయం చేసే ప్రక్రియ వైపు మాత్రమే ప్రభుత్వం నడుస్తుంది కానీ ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నడవలేదు అన్నది రాష్ట్ర ప్రజలకంతా విదితమే. రైట్ రైట్. సో దీంతో పాటుగా ఇంకొక ప్రధానమైన చర్చ ఏం నడుస్తుందంటే రాష్ట్రంలో ఈ మావిగన్ వర్సెస్ అమరావతి పైన నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే అంశం పైన ఆయన ఒక సజెషన్ ఇవ్వగానే ఫస్ట్లో ట్రోలింగ్ మెటీరియల్ అనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించే విధంగా మారుతుంది. మీరేమంటారు అమరావతి గురించి, మావిగన్ అంశం పైన? ఒక మావిగన్ గురించి ఒక చిన్న పద్యం చెప్తూ స్టార్ట్ చేద్దాం. ఈ మావిగన్ గురించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, అమ్మ వంటి పంటల అమరావతికి సాటి అట్టి పంట నేడు ఒట్టిపోయే, ఆంధ్రదేశ శక్తి అట్టి పంటలే గాని నీట మునుగు రాజధాని మనకు ఏలా. దీంట్లో అమ్మ వంటి పంటలు అంటే మనకు భారతదేశానికి అమరావతికి కానీ పంటే మన రైతే వెన్నెముక దేశానికి. ఇటువంటి పంటలన్నీ అమరావతిలో అంత పంటలు పంటే పంటను ఈ రోజు ఒట్టిపోయేటట్టుగా చేశారు. అక్కడంతా బీడు పడిపోయింది. ఏమే మనకు ఆంధ్రదేశంలో
ఇటువంటి పంటల వల్లనే మనం బతుకుతున్నది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు, నీట మునిగే రాజధాని చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. అమరావతిని నేడు భ్రమరావతిగా చేసి పాడి పంట నేల బొక్కి బొక్కి రాజ్యసభలో నాడు రాసబొమ్మల చేత కమరావతి అను కలహమెత్తే. ఏం జరిగింది, అమరావతి నేడు భ్రమరావతిగా ఉంది. అంటే ఇదేమైపోతున్నది, ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది అమరావతి. కాబట్టి ఈ పాడి పంటలు పండే నేలలన్నీ కూడా బొక్కి బొక్కి దాచుకున్నారు, దోచుకున్నారు అనే దాంట్లో సందేహమే లేదు. రాజ్యసభలో వారి ఎంపీ గారు చేసిన మాట, ఈ ప్రక్రియ ఏమండి, పెట్టరా కమరావతి అని ఆమె ఎంత ఇదిగా చెప్పారు, చేసి ఇటువంటి ప్రక్రియ చేస్తున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పట్టణం పెంచి పట్టాలు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారు మన పట్టణాలను ఎంచాడు. ఏమని, మనకు ఇక్కడ ఉన్నటువంటి మనకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో పట్టణం పెంచి పట్టాలు ఎక్కించి రాజధానిని చేసి రాజ్యమేలరా అంటే వీళ్ళు వినడం లేదు. పట్టణాలు చెప్పాడు, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు మధ్యలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ పెట్టి రాజ్యం మేలండి అని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సరే రాజు రాజే నిజముగా రాజన్న బిడ్డరా, మావి గన్నే ఆంధ్రకు ఎప్పుడైనా మకుటమగురా. ఎప్పుడైనా ఇటువంటి సలహాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, దాన్ని పట్టించుకోలేదు. మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి మనకు రాష్ట్రంలో. ఎక్కడ అన్ని ప్రధాన కేంద్రాలుగా 110 కిలోమీటర్ల కారిడార్ను ఎయిర్పోర్ట్ ఉండిపోయింది, రైల్వే స్టేషన్లు ఉండిపోయాయి. ఒక పోర్టు కట్టాడు, అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టేది. అటువంటి పోర్ట్లతో అన్ని విధాల హంగులతో ఉన్నటువంటి రాజధానిని ప్రపోజ్ చేస్తే వీళ్ళు అవహేళన చేశారు ఫస్ట్ లో. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ప్రతి ఒక్క మేధావి కూడా, రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఆహా, ఎందుకు రాజధానిలో నీట ములిగే రాజధాని 2 లక్షల కోట్లతో అక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడితే ఈ రోడ్డు పక్కన జరిగితే దాదాపు 20,000 కోట్లతోనే రాజధాని అయిపోతుంది కదా. రాష్ట్రము ప్రజల మీద ఉన్నటువంటి 1,80,000 కోట్ల భారము ప్రజలకు తగ్గుతుంది కదా అని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మేధావులు కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి ఈ మావి గన్నే ఆంధ్ర రాష్ట్రానికి మగుటమౌరా, తలమానికమైతుంది. ఇటువంటి ప్రక్రియ అమరావతి ఇట్లే ఉంటే భ్రమరావతిగా ఉంటాం మనం. ఎప్పుడూ కూడా ఈ అమరావతిని దాదాపు ఇంకొక 100 ఏళ్ల పైన, ఇప్పుడు ఇంకొక 3 నెలలు పోతే చాలు సాయి గారు, 3 నెలలు, జూన్ జూలైకి అంతా వర్షాలు వస్తే అమరావతిలో ఇంకా పని చేసేదానికే ఉండదు. అంత నీళ్లు తోడడానికి మాత్రమే ఇప్పటికే దాదాపు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాని గ్రాఫిక్స్ కి ఆ అమరావతి ప్లాన్ కే 430 కోట్లు 450 కోట్లు ఖర్చు పెట్టారు. నీళ్లు తోడడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో అక్కడి నుంచి పరిగెత్తి వచ్చేసి ఇక్కడ తాత్కాలికం అని చెప్పేసి అప్పుడు 2,500 రూపాయలతో ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ ని దాదాపు 8,000 రూపాయలతో కట్టించి దాన్నంతా ఎంత మనందరినీ అవినీతి వైపు నడిపించారు, అధోగతి పాలు చేశారు. ఈ రోజు ఏం చేస్తున్నారు, ఈ రోజు 4,500 ఉన్న స్క్వేర్ ఫీట్ ని 14,500 రూపాయలకు కట్టబెట్టే ప్రక్రియ చేస్తున్నారు. అంటే ఈ రాజధానిలో ఇదే ప్రక్రియ నడిచిందంటే, ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికం చేసినప్పుడే రాష్ట్రంలో మన దేశంలోనే అత్యున్నతమైన ధన సంపదకుల్లో ఒకరుగా ముఖ్యమంత్రి గారు ఎంపికయ్యారు. మనం చూసాం పత్రికల్లో కూడా. ఈ రాష్ట్ర రాజధాని 2 లక్షల కోట్లతో జరిగితే ప్రపంచంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రిగా మనకు చంద్రబాబు నాయుడు గారు అవతరిస్తారు. ఇది వారికి తప్ప వేరే వాళ్లకు ఉపయోగపడదు అన్న విషయం ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎప్పటికన్నా మావి గన్నే, మీరు పేరు వేరేది పెట్టుకోండి, మావి గన్ అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరును కలుపుతూ 3 పేర్లు 2 పేర్లు సూచించారు. మీకు పేర్లు నచ్చలేదా వేరే పేరు పెట్టుకోండి. దీని అమరావతి కాకుండా వైకుంఠపురం అని పెట్టుకోండి. వైకుంఠపురం అని పెట్టండి, ఇంకా మంచిది కదా. ఏదన్నా మంచి పేరు సెలెక్ట్ చేసుకోండి. కానీ పేరును ఒక్కటే దృష్టిలో పెట్టుకొని ఆ పేరు మావిగన్ అనేది బాగలేదని చెప్పి ముందు మేధావులంతా కూడా ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధంలో మంచిగా ఉన్నటువంటి కార్యక్రమాలను దీన్ని పక్కన పెట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఆ మావిగన్ పైన దృష్టి పెట్టారు. కానీ ఆ మావిగన్ లోపల ఉన్నటువంటి ఆంతర్యాన్ని చూడండి. ఆ మావిగన్ లోపల ఉన్నటువంటి మనకు ఎంత ధన సంపద మిగులుతుంది
అనే విషయాన్ని కొంచెం కూడా అర్థము పర్థం లేకుండా వారు చేసుకుంటున్నారు. ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరంలో అక్కడ వీళ్ళు అమరావతి చెప్తూనే వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 28కి షెడ్యూల్ ఏదో ఇచ్చారు. కానీ దాన్ని కేంద్ర మంత్రులు బయటకు వచ్చేసి ఇది అమరావతి 2028 కంటే ఇదేమి మాయం కాదు, మంత్రం కాదు, మౌలిక సదుపాయాలకు చేసుకోవడానికే ఇంకా చాలా ఖర్చు అవుతుంది, చాలా డబ్బు కావాలి, ఆ విధంగా ఇది ముందుకు పోలేము అనే విషయంలో కూడా చెప్పారు ఆయన. ఇదే విధంగా గతంలో దాదాపు కేంద్రం నుంచి కూడా 65,000 కోట్లు ఎంతో తెచ్చారు. కానీ దీన్ని ఖర్చు పెట్టిండేది దాదాపు 8,000 కోట్లు మాత్రమే అనేది గమనించాలి. మిగతా డబ్బు ఎక్కడికి అయిపోయింది, ఏం పోయింది అన్న అంశాలు ప్రజలకు తెలియజేయాలి కదా. వీళ్ళకు ఏదన్నా ప్రతిపక్షాలు మాట్లాడితే అక్రమ అరెస్టులు, అక్రమంగా అరెస్ట్ చేయడం, లోపలికి వేయడం, ప్రశ్నిస్తే లోపలికి వేయడం అంశాలు మంచివి కాదు. మీరు ప్రజలకు మీ అందరి బాగోగులు కోరి మీకు అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోండి అని నేను తెలియజేస్తున్నా సాయి గారు. రైట్ సార్, రైట్ సార్. దీంతో పాటుగా అంటే ఫస్ట్లో ట్రోల్స్ చేశారు, ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు. ఇలా ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ట్రోల్స్ చేస్తున్నారు. మొన్న చూస్తే ఏబిఎన్ రాధాకృష్ణతో కావచ్చు, లేకపోతే కొంతమంది మహిళలతో కావచ్చు, ఇలా వరుసగా అంటే అటు మహిళల అంశం కావచ్చు, ఏదో ఒక అంశం తీసుకొని జగన్మోహన్ రెడ్డి పైన బురజల్లటమే టీడీపీ పనిగా పెట్టుకుంది. అంటే ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి, లేకపోతే ప్రజల్ని మభ్యపెడటానికి వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేక, డేటా లేకుండా ఈ కొంత లైన్ దాటి ఈ మధ్య విమర్శలు చూస్తున్నాం మనం. ఆ విమర్శల గురించి ఏం చెప్తారు? ఒకటి సాయి గారు, ఏదైనా సరే ప్రభుత్వము చేతకాని వానికి చేష్టలు మెండు అని ఒక సామెత ఉంది. ఏదన్నా చేతకానప్పుడు చెప్పిండేది చేయలేకపోయినప్పుడు చేష్టలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే దిస్ ఈజ్, నేను తెలుగులో చెప్పా, ఇంగ్లీష్ లో డైవర్షన్ పాలిటిక్స్. దాంట్లో ఏమి ఇంకా నేను తెలుగులో చేతకాని వానికి చేష్టలు మెండు అని చెప్పా, ఇది ఇంగ్లీష్ లో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వారు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అప్పుడు కూడా ఏం చెప్పారు, ఒకే స్టాండ్ మీద ఉన్నారు. దాదాపు కొంతమంది మీడియాలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 2 స్టాండ్లలో ఉన్నారు అని చెప్పారు. ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధానిని అప్పుడు ఏం చెప్పారు, అమరావతి అన్నారు. మీరు అమరావతి మనం చేసే పరిస్థితుల్లో లేము, అన్ని 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రజలను అప్పులు చేయకూడదు, ఉన్న దాంట్లో బాగా చేసుకుందాం, మనకు మౌలిక సదుపాయాలన్నీ విశాఖపట్నంలో అప్పుడు ఉన్నాయి, చేసుకోండి అని అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వైపే మొగ్గు చూపి కర్నూలు, విశాఖపట్నం, ఇక్కడ మన రాజధాని ఇప్పుడున్నటువంటి అమరావతిలో పెట్టినటువంటి దీన్ని అన్ని దానిలో కూడా వికేంద్రీకరణ వైపు చేద్దాము అనుకున్నారు. కానీ వీళ్ళు అప్పుడు కూడా దాన్ని పడనీయలేదు. అప్పుడు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దాదాపు 3 ఏళ్ళు మనకు కరోనాలో వెళ్ళిపోయింది, 2 ఏళ్ళు రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి చేయడము, దీని మీద కొంచెము దృష్టి కేంద్రీకరించకపోవడం సరిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నారు, అప్పుడు ఏం చేశారు, 65,000 కోట్లు తెచ్చి 8,000 చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది, ఏం చేశారు? కానీ వీళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. 7.5 ఏళ్ల కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ మావిగన్ ప్రక్రియ వాళ్ళు ప్రతిపాదన తీసుకుంటే ఒక 5-10 ఏళ్లలోనే మనం ఆ స్థాయికి చేరొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నేనే అంటారు. హైదరాబాద్ ఎక్కడండి, హైటెక్ సిటీ నేనే అంటారు, వాచులు నేనే అంటారు, రైళ్లు నేనే అంటారు, గ్యాస్ నేనే అంటారు. ఇటువంటివన్నీ కూడా గ్యాస్ మాట్లాడటమే తప్ప మనం మాట్లాడుకునే బాగుంటాయి. ఇది నిజంగా ప్రక్రియ లేకొస్తే ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏమి చేస్తున్నారు అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది బురద జల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా వారిని డిగ్రేడ్ చేయాలి, బురద జల్లాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో వీరు సూపర్ 6 అమలు పరచలేక సూపర్ హిట్ అయిపోయారు. అంటే సూపర్ హిట్ అమలు పరచకపోవడంలో హిట్ అయిపోయారు. రాష్ట్ర ప్రజలంతా వీరికి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా తగిన బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రక్రియలో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవాలా, ఏదో ఒకటి ఇది చేయాలనే కార్యక్రమంలో ఉన్నారు. వీరు ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని బాగా వాళ్ళు బ్యాలెన్స్డ్ గా వాళ్ళంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు ఈ కూటమి ప్రభుత్వానికి అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఫైనల్గా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని నియమించారు. అంటే మెల్లగా ఇక ఆయనని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయిపోతే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుద్దంటారు? ఒకటి, నారా లోకేష్ గారిని ప్రమోట్ చేసుకోవడమే ఇది ఒక ప్రక్రియ. అంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి
వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, కాపులు ఎంతగా వారు సీఎం కావాలని వారికి ఎంత సపోర్ట్ చేశారో, నేను కానయ్య ఎన్నికల ముందు ఏం చెప్పాడు, మీరంతా రెడీగా ఉంటే నేను సీఎం అయ్యడానికి రెడీ, మీరు ఓట్లు వేయండి అని వాళ్ళ కాపులందరినీ పాప రెచ్చగొట్టారు. ఇప్పుడు అయిపోయినాక ఏం చేస్తున్నాడు, నేను 15 ఏళ్ళు రెడీ, నేను ఇతనికి ఊడిగం చేసేదానికి రెడీ అంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గమే ఏమి చేయాలో నిర్ణయించుకున్నారు. ఈ యొక్క మన లోకేష్ గారిదైతే సీనియర్లందరినీ పక్కన పెట్టి ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసుకునే విధంగా. నేను సాయి గారు ఒకటి చెప్తా, ఈ విషయంలోనే ఎన్టీ రామారావు గారు ఈ పని చేసి ఉండింటే, కులాన్ని మన వాళ్ళ వంశపారంపరంగా నా కొడుకు రావాలా అని తీసుకొని వచ్చింటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడుండే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. దీని గురించి ఒక్కసారి ప్రకారం ఎన్టీ రామారావు గారు ఏది ఏమైనా సరే ఒక ప్రజల కోసం పార్టీ నిర్మాణం చేశారు. ఆ పార్టీ ప్రక్రియలో ఆయన వీలైనంత వరకు మంచి సంస్కరణలు తెచ్చారు, ప్రజలను అభివృద్ధి వైపులేకి నడిపించారు. దాంట్లో ఏ డౌట్ లేదు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లాక్కున్నారో, ఇది కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణనో వాళ్ళనో చేసే ప్రక్రియ వస్తుంది, నేను ఇలా మిగిలిపోతాను అన్న దురుద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారు, తనకు సంబంధించిన క్వార్టరీనంతా పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క నాకు ఆ దుస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్లీపింగ్ ప్రెసిడెంట్ గా, లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు రేపో 2-3 రోజుల్లోనో, 1 నెలకో, 6 నెలలకో, సంవత్సరానికో లోకేష్ బాబు గారిని సీఎం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వారికి అవకాశం ఇప్పుడే. సీఎం కావాలా, చేయించుకోవాలంటే ప్రజలతో, లోకేష్ బాబు గారు ప్రజల మద్దతుతో సీఎం కాలేరు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క పార్టీ పెద్దలతో కాగలడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా వెనకమ్మడు ఉంటారు పార్టీ వాళ్ళు. ఆ పార్టీ మద్దతు ఉంది కానీ రాష్ట్ర ప్రజల మద్దతు లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గనక ఈ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనకు నియమించి ఇంకా తొందరలోనే 6 నెలలకు, సంవత్సరంలోనే వారిని ముఖ్యమంత్రి చేయగలుగుతారు. దాంట్లో ఏ డౌట్ లేదు, చేస్తారు కదా. అది వీళ్ళు ఎన్నికల్లో చెప్పినట్ల వీళ్ళకు మేము వంశపారంపర్యంగా మా ఇది కాదు, మీ అందరి కోసం అన్నారు కదా, అది తప్పు. లోకేష్ గారిని ప్రమోట్ చేసుకోవడానికి, లోకేష్ గారిని సీఎం చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియ స్టార్ట్ చేశారన్నది తెలిసిన విషయం అని వాళ్ళ సీనియర్లే అనుకుంటున్నారు. సీనియర్లందరినీ పక్కన పెట్టి మన లోకేష్ బాబు గారు పార్టీకే మొత్తం పదవులంతా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ కాబట్టి దాన్ని దూరదృష్టిగా తీసుకొని నేను ఇట్లే ఉంటే నన్ను ఎప్పటికో రోజు కింద కూర్చోబెడతాడు, ఆ పని నేనే చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్లు అనిపిస్తుందని వాళ్ళ రాజకీయ వర్గాల ద్వారా టీడీపీ వాళ్ళే అనుకుంటున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. రైట్.